దేవుడు నాకు ఒక గొప్ప వరాన్ని ఇచ్చాడు. కృతజ్ఞతగా నేను మర్చిపోవాలి. నిద్రపోయినప్పుడు నా కళ్ళలోకి నేను చనిపోయిన వాళ్ళ ముఖాలు రావు. మిగిలిపోయిన నా శత్రువు ముఖాలే నాకు కనపడదు. పొర్రపాటును కూడా నా కళ్ళలోకి రావద్దు. Guys, finally the beast has arrived. ఎన్టీఆర్ ఫ్యాన్స్కి ఫుల్ మీల్స్ అని చెప్పాలి. ఎందుకంటే డ్రాగన్ గ్లిప్స్ రిలీజ్ అయింది. అండ్ హానెస్ట్లీ దిస్ ఈజ్ నాట్ జస్ట్ గ్లిప్స్, అంతకు మించి ఆ గ్లిప్స్ చూశాక మామూలు లేదు. గ్లిప్స్ మాత్రం ఫస్ట్ టైం గ్లిప్స్ చూసిన వెంటనే నాకు ఒక ఫీలింగ్ వచ్చింది. దిస్ మూవీ ఈజ్ గోయింగ్ టు షో ఏ కంప్లీట్లీ డిఫరెంట్ సైడ్ ఆఫ్ ఎన్టీఆర్. ఎస్పెషలీ ఈ గ్లిప్స్లో ఉన్న కొన్ని షార్ట్స్కి గూస్ బంప్స్ గ్యారెంటీ. ఈ గ్లిప్స్లో విజువల్స్ గురించి మాట్లాడుకోవాలి. సినిమాటోగ్రఫీ లుక్స్ కొద్దిగా డార్క్గా, రాగా, కొంచెం స్టైలిష్గా కనిపిస్తున్నాయి. బట్ కలర్ గ్రేడింగ్ చూస్తే మూవీ మొత్తం ఒక ఇంటెన్స్గా ఉన్నట్టు అనిపిస్తుంది. సలార్లో కూడా అలాగే అనిపిస్తుంది, అది వేరే విషయం. ఆల్మోస్ట్ ప్యాన్ ఇండియా యాక్షన్ డ్రామా వరకు వస్తుంది ఈ గ్లిప్స్ చూస్తుంటే. అండ్ ఎన్టీఆర్ స్క్రీన్ ప్రెజెన్స్ మాత్రం వేరే లెవెల్. ఆ డైలాగ్స్ పెట్టింది ఒకే డైలాగ్, మాస్ ఉంది. అండ్ బాడీ లాంగ్వేజ్, ఐస్, వాకింగ్ స్టైల్ అన్నీ చాలా అగ్రెసివ్గా ఉన్నాయి. ఈ ప్రశాంత్ నీల్ ఒక కొత్త క్యారెక్టర్ని డిజైన్ చేసినట్టు అనిపిస్తుంది. మనకు తెలుసు కేజీఎఫ్లో యష్ అలా ఉన్నాడు, తర్వాత సలార్లో ప్రభాస్, ఇప్పుడు ఈ డ్రాగన్లో ఎన్టీఆర్. ఇదైతే పక్క. డైరెక్టర్ క్లియర్లీ వాంట్ వన్ థింగ్, టు ప్రజెంట్ ఎన్టీఆర్ యాజ్ ఎ మాన్స్టర్ లెవెల్ క్యారెక్టర్. ఎన్టీఆర్ ఫ్యాన్స్కి గుర్తుండిపోయేలా ఉండే ఒక క్యారెక్టర్ని డిజైన్ చేశాడని అనిపిస్తుంది. అండ్ స్టోరీ కూడా కొంచెం డెప్త్గానే ఉంది. మనం గ్లిప్స్లో గమనిస్తే ఇది మొత్తం ఒక 2 ట్రేడింగ్ కంపెనీస్ మధ్య జరిగే వార్ లాగే ఉంది. ఒకటి ఆఫ్ఘనిస్తాన్ ట్రేడింగ్, అనదర్ వన్ గోల్డెన్ ట్రేడింగ్ కంపెనీ. ఈ 2 ట్రేడింగ్ కంపెనీల మధ్యలో జరిగే గొడవలోనే ఈ స్టోరీ అనేది రన్ అవుతుందని అనిపిస్తుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి కొంచెం మాట్లాడుకోవాలి మనం. ఎందుకంటే ప్రశాంత్ నీల్ ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ రవి బసు, దీనికి కూడా ఆయన కంపోజ్ చేశాడు. ఎస్పెషలీ కొన్ని బీట్ డ్రాప్స్ ఉన్నాయి, నాకు చాలా బాగా నచ్చినాయి. ఇంకా సౌండ్ డిజైన్ కూడా సాలిడ్గా ఉంది. హెడ్ఫోన్స్లో పెట్టుకొని వింటుంటే ఒక మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఫీల్ అయితే వస్తుంది. అండ్ నాకు అనిపించింది ఏంటంటే దిస్ ఈజ్ నాట్ ఏ రెగ్యులర్ కమర్షియల్ ఎంటర్టైనర్. గ్లిప్స్లో చాలా ఉంది, ఫైర్ షాట్స్, డార్క్ ఫ్రేమ్స్, బ్లడ్, అగ్రెసివ్ విజువల్స్ అండ్ ఈ గ్లిప్స్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇందులో 2 ట్రేడింగ్ కంపెనీస్ ఉన్నాయి. ఒకటి ఆఫ్ఘనిస్తాన్, ఇంకోటి గోల్డెన్. కానీ ఈ గ్లిప్స్లో ఇంట్రొడ్యూస్ అయ్యేది విలన్స్ అందరూ ఓన్లీ ఆఫ్ఘనిస్తాన్ మాత్రమే. అంటే ఎంత స్టఫ్ ఉందో ఒకసారి ఊహించుకోండి. ఓన్లీ ఆఫ్ఘనిస్తాన్ ట్రేడింగ్ కంపెనీలోనే ఆల్మోస్ట్ బాగా ఎలివేట్ చేసి ఒక 7 మెంబర్స్ని చూపించారు. ఇంకా గోల్డెన్లో ప్రశాంత్ నీల్ మామూలుడు కాదు, చూస్తుంటేనే అర్థమైపోతుంది. ఈ డ్రాగన్ అనే టైటిల్ కూడా పవర్, డిస్ట్రక్టివ్, ఇంకా ఫియర్ అనిపిస్తుంది. ఇవన్నీ కలిపితే వచ్చిన ఒక టైటిల్ లాగానే. మేబీ డైరెక్టర్ ఒక క్యారెక్టర్ని బిల్డ్ చేస్తున్నా అనిపిస్తుంది. ఈ సినిమా చూసిన తర్వాత కొన్ని సంవత్సరాలు గుర్తుండిపోయేలాగా ఉండే ఒక క్యారెక్టర్. అండ్ ఈ గ్లిప్స్ చూసిన తర్వాత ఇంపాక్ట్ అయితే ఉంది. చూద్దాం మూవీ ఏమాత్రం అవుట్పుట్ వస్తుందో. అండ్ ఈ గ్లిప్స్ చూసాను, నాకైతే నచ్చింది. అండ్ ఎన్టీఆర్కి ఇది ఒక కెరీర్ బ్రేకింగ్ అని చెప్పాలి ఈ మూవీ. ఎందుకంటే ఇందులో నాకు స్టఫ్, స్టోరీ డెప్త్, ఒక చిన్న గ్లిప్స్లోనే ఇంత ఎలివేట్ చేశాడంటే ఇంకా మూవీ ఎలా ఉంటుందో
ఊహించుకోవాలి మనం. సో గాయస్, ఇది నా గ్లిప్స్, డ్రాగన్ మూవీ గ్లిప్స్, నా ఒక ఒపీనియన్స్ అండ్ ఇంటెన్షన్. సో మీ ఒపీనియన్ ఏంటి? మీ గ్లిప్స్ మీకు నచ్చిందా? మీ ఎక్స్పెక్టేషన్ రీచ్ అయిందా? ఈ గ్లిప్స్ ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇఫ్ యూ ఎంజాయ్ దిస్ రివ్యూ, just like, subscribe and share. The beginning was born.